కొమరం భీం ఆసిఫాబాద్ ఏజెన్సీలో పులి మృతి ఏదైతుందో సంచలనంగా మారిందని తెలిసింది. అయితే పులి మృతికి సంబంధించిన ఘటన ఏదైతుందో దానిపై పూర్తిగా ఎంక్వైరీ చేశారు. అధికారుల నిర్లక్ష్యం పేరుతో ఫారెస్ట్ అధికారులను నలుగురిని సస్పెండ్ చేసిన పరిస్థితి. దీంట్లో ఎఫ్డిఓ నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారి వరకు సస్పెండ్ చేసినట్టు పూర్తిగా నిన్న నైట్లో ఉత్తర్వులు వెలువడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఒక విషయం చాలా క్లియర్గా వాటి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము ఏ పాపం చేయలేదు, ఇటీవల కాలంలోనే మేము పూర్తిగా ఛార్జ్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎఫ్డిఓగా నేను వచ్చి 3 నెలలు అవుతుందని అటు వేణుబాబు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క పూర్తిగా పులికి సంబంధించిన జాడలు కావచ్చు, పాదముద్రలు కావచ్చు, పులికి సంబంధించిన జాగ్రత్తలు కావచ్చు ఎప్పటికప్పుడు మేము తీసుకున్నాం. కానీ మేము మా విధుల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు. కావాలనే పూర్తి స్థాయిలో అధికారులు ఈ విధంగా చేశారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మాంకిడి మండలకు సంబంధించిన మండలంలో జరిగిన యథార్థం రింగిరెట్ గ్రామానికి చెందిన నిందితుడు పూర్తిగా అటు ఆవుకు విషం పెట్టిన పరిస్థితి కనబడింది. అయితే ఆవుకు రింగరెడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి ఆవుకు విషం పెట్టడం జరిగింది కాబట్టి అతనే పూర్తిగా పులికి చావడానికి ప్రధాన కారకుడు అయ్యిండని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి పూర్తి విచారణలో భాగంగా ఇటు కాగజ్నగర్ డివిజన్ పైన పడింది. వాస్తవంగా అటు ఆసిఫాబాద్ డివిజన్కు సంబంధించిన ఈ యథార్థం జరిగింది. ఆసిఫాబాద్ డివిజన్లో అధికారులు కూడా దీనిపై బాధ్యత వహించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు అధికారులపై పూర్తి విచారణ చేపట్టాలి. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించాం. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా, అంటే ట్రాకింగ్ కెమెరాల ద్వారా, ట్రాకింగ్ ఫుటేజ్ల ద్వారా పూర్తిగా మేము సమాచారాన్ని సేకరించాం. నిందితులు ఎవరో కూడా పూర్తి స్థాయిలో కనిపెట్టాం. దీనికి అధికారులు పూర్తి స్థాయిలో ఈ విధంగా చేయడం చాలా బాధ కలిగించిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద పులుల మృతి ఏదైతుందో అధికారులను సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అధికారులు మా పరిస్థితి ఏంటి, మేము పులులకు సంబంధించిన సంరక్షణ విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించాం, అయినప్పటికీ మాకు ఈ విధంగా జరగడం బాధాకరమని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఇటు దిగడ కావచ్చు, అదేవిధంగా చింతల మానపల్లి కావచ్చు, అటు దైగాం కావచ్చు, పెంచుకల్పేట కావచ్చు, ఈ ప్రాంతంలో పులి ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది, పులి మూమెంట్ ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు కూడా చెప్పాం. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కాగజ్నగర్ ఫారెస్ట్లో జరిగిన ఈ యథార్థం ఏదైతుందో అందరినీ ఇబ్బంది పెట్టిందని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద 2 పులుల మృతి ఏదైతుందో పూర్తిగా ఇటు ఫారెస్ట్ అధికారులను రోడ్డున పడేసిందని చెప్పక తప్పదు. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.